Hi guys, welcome back to my channel. నమస్తే నమస్కారం అస్సలం వాలేకుమ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? అర్థమైపోయి ఉండొచ్చు నేను ఏ సినిమా చూసి వచ్చినావు. టూ ఎందుకు వెళ్ళిన నాకు తెలియదు, కానీ వెళ్ళా. ఒకటి మాత్రం చెప్పొచ్చు, నీలో హాస్య గ్రంథాలు ఉంటే ఏంటి, నీ లోపల హాస్య గ్రంథాలు ఉంటే ఈ సినిమాని నువ్వు కామిక్ వేలో ఎంజాయ్ చేయొచ్చు. ద అబ్సల్యూట్ అడాసిటీ టు ఈవెన్ థింక్ అబౌట్ దీస్ సీన్స్, ఆ స్ట్రక్చరింగ్ ఆఫ్ సీన్స్, ఆ ఓవర్ ద టాప్ ఒర్లుడు, అనవసరంగా ఎందుకు ఒర్లుతాడు? ఎందుకు ఎందుకు దీనికి బడ్జెట్ ఎక్కువ, అవసరం లేదు. కాస్టింగ్ ఎక్కువ, అవసరం లేదు. స్టోరీలు ఏమన్నా ఉందా అంటే అస్సలు లేదు. ఏమన్నంటే సనాతన ధర్మం దేశంని కాపాడేస్తుంది. బాలయ్య బాబు ఈజ్ ద సేవియర్, ఇంకెవడు లేడు. ఆది పినిశెట్టి ఉంటాడు, ఎందుకుంటాడో తెలియదు. సంయుక్త ఉంటుంది, ఎందుకుంటుందో తెలియదు. ఇంకో బాలయ్య ఉంటాడు, ఎందుకుంటాడో తెలియదు. ఈ బాలయ్య వస్తాడు, ఒర్లుతాడు, పోతాడు. ఈ బాలయ్య వస్తాడు, ఒర్లుతాడు, పోతాడు. ఏ ఎందుకు పోతారు? మొత్తం పోతారు. తమన్నా డప్పులు కొట్టుకోనా ఎందుకు? ఆ బ్యాస్ ఏంటి, ఎందుకు బ్యాస్ పెంచి నువ్వు మ్యూజిక్ అంటావు? ఒకసారి పొగిడారు కదా అని చెప్పేసి తమరుద్దిండు, అవసరం లేదు. ఎక్కడ పోయి అన్న టీచింగ్స్, సినిమా ద్వారా టీచింగ్స్ ఇద్దాం అనుకున్నాడు. అంటే నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే, జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళకి థింకింగ్ పవర్ లేదు. అంటే ఆయన గెలుచుకుంటూ వస్తుండు ఆయన నియోజకవర్గంలో అంటేనే అర్థమైపోతుంది. అంటే అసలు పిచ్చోళ్ళు, వీళ్ళకి థింకింగ్ లేదు, వేరే వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, వీళ్ళు మారిపోతారు. ఈయన వచ్చి కాపాడాలి. ఇప్పుడు మొన్నని ఈయన చెప్పంగానే ఇట్లా బల్బు ఎలిగిపోయి, అబ్బా ఇంత పెద్దది, ఇంత గొప్పది, దీన్ని వదిలిపెట్టి ఎట్లా ఉన్నామరా మనం ఇన్ని రోజుల నుంచి అనుకోవాలి. అంతేనా? అట్లానే ఉంది. చెప్తున్నా కదా బాలయ్య బాబు, బోయపాటి కూడా డేకా. నేను నాకు అనవసరం, నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు థింకింగ్ ప్రాసెస్ ఉంది, నాకు ఒక పద్ధతి ఉంది, దానికి ఎవడో చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. సినిమాని సినిమా లెక్క తీసుకో, పైసలు పెట్టి పోతున్నాం. ప్రీచింగ్స్ వద్దు మాకు. మొత్తం ఇవ్వడు చూడు, ఈ మధ్య పర్సనల్ షిట్ మొత్తం సినిమాలలో పెడుతున్నారు. అరే భయ్, నువ్వు సినిమా ఒక ఫిక్షనల్గా తీద్దాం అనుకుంటే తీ, తప్పు లేదు. కానీ నువ్వు వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా, వీళ్ళు ఇట్లా చేద్దాం అనుకున్నారు, వాళ్ళు అట్లా చేద్దామన్నారు, నీ కన్వీనియన్స్గా రాసుకొని. ఇప్పుడు 2 పాయింట్లు ఉంటాయి, ఇద్దరు అవుతుంది లేదా అవ్వదు. కన్వీనియంట్గా నీకు కావాల్సినప్పుడు అవుతుంది, నీకు లేనప్పుడు అవ్వదు. అంటే చైనా వాళ్ళు ఏం చేయలేరంట, కానీ ముగల్స్ మాత్రం ట్రిక్ చేసి చేసేసారంట. అదెట్లా అర్థమవుతలే నాకు, కష్టం ఎట్లయితే. వద్దు, వదిలేసేరు ఈ కాన్సెప్ట్ ప్లీజ్. నేను ఏం చెప్పలేను, మీరు చూడాలనుకుంటే చూడండి. మీ లోపల చెప్పినా కానీ హాస్య గ్రంథాలు ఉంటే గో అండ్ వాచ్. లేదు అంటే తలకాయ నొప్పి వస్తుంది, కాఫీలు రెడీ పెట్టుకోరు. సింపుల్, అంతే. ఏం చెప్పలేను ఇక. బాయ్.